చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. పిల్లరా, ఈ లోకములో కుటుంబములో, బంధువుల్లో, స్నేహితుల్లో, అధికారులు మనకి బహుమతులు ఇస్తూ ఉంటారు. చాలా సందర్భాలలో బహుమతులు అనేవి పొందుకుంటూ ఉంటారు. ఏదో ఒక సందర్భంలో సామాన్యంగా పుట్టినరోజులకి, గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి, మరి అలాగే యానివర్సరీస్కి, అలాగే గేమ్స్లోను, మరి అలాగే ఎగ్జామ్స్లో పాస్ అయితే, పిల్లలు పుట్టినప్పుడు, మెచ్యూరిటీ ఫంక్షన్స్ అప్పుడు, ఇలాగా చాలామంది బహుమతులు ఇస్తూ ఉంటారు, తీసుకుంటూ కూడా ఉంటారు. అయితే దేవుని ప్రేమించిన ప్రియబిడ్డలారా, మరి దేవుడే ఈ లోకానికి బహుమానంగా వచ్చాడు. ఏంటి ఆ బహుమానాలు? అలాగే దేవుడు మానవుడికి ఇచ్చే బహుమానాలు ఏంటి, ఏమిస్తానన్నాడు? కొన్ని మాటలు మనం చదువుకొని ఈ దినపు ధ్యానాన్ని ముగిద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పింది. దేవుడు బహుమానాన్ని ఇస్తానని, అది ఏమవుతుంది అంటున్నాడు? ఎక్కువ అవుతుంది. బహుమానం ఎక్కువయ్యే కొద్ది మనకు కూడా సంతోషం. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాం మేము, మా బంధువులే. సరే 4-5 రోజుల తర్వాత మళ్ళా కలుసుకుందాం ఒకసారని వాళ్ళ ఇంటికి వెళితే అవి ఇవి మాట్లాడుకుంటూ, ఏమి ఇచ్చారు కానుకలు, పెద్దగా మొత్తం కలిపినా కూడా ₹1,00,000 రాలేదు అన్నారు. సరే, ఎవరెవరెంత ఇచ్చారు అనేది కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి మనకి ఎక్కువ బహుమానం, ఎక్కువ కానుక ఇస్తే సంతోషంగా ఉంటుంది చాలామందికి. మరి దేవుడి లోకానికి బహుమానంగా వస్తే మనం ఆయనకి ఏమి ఇచ్చాం? ఎవరన్నా ఏమన్నా ఇచ్చారు ఆయనకి? ఇంకా ఆయనని తిరస్కరించారు, కొట్టారు, అవహేళన చేశారు, బాధ పెట్టారు, చంపేయమన్నారు. మంచి చేసిన వ్యక్తికి మంచి జరగలేదు కానీ చెడు జరిగింది. చాలామందికి అంతే జరుగుతుంది. అది కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. చాలామంది మేలు పొందుతారు కానీ ఆ మేలుకు తగినట్లుగా నడుచుకోరు. ఇది వాస్తవం. బైబిల్లో 12వ అధ్యాయం ఆదికాండంలో దేవుడు అబ్రహామును పిలవగానే వచ్చేసాడు. అప్పుడు అంటాడు దేవుడు 3వ వచనంలో, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించు, నిన్ను దూషించు వారిని శపించదు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. 7వ వచనంలో యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా. బహుమానం, దేశాన్నే ఇచ్చేస్తానంటున్నాడు. స్థలం ఇస్తే, ఇల్లు ఇస్తే, పొలం ఇస్తే, నగలిస్తే మనకి సంతోషంగా ఉంటుంది. ఈ మధ్య ఇద్దరు అన్నా చెల్లెళ్ళు కలిసి వాళ్ళ నాన్నగారిని చంపేశారు. ఎందుకు అని అంటే ఆస్తి విషయంలో. కాబట్టి ఈ రోజున కని పెంచి
వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల్ని చూసి అంత శ్రమ పడితే వాళ్ళకిచ్చిన బహుమానం పిల్లలు. అలాగే లెక్క లేకుండా మాట్లాడటం పిల్లలు. బహుమానాలు తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన వారు ఇవ్వట్లేదు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా తగిన బహుమానాలు పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనలో కొన్ని అవిధేయతలు ఉంటాయి. ఈ అవిధేయతలు మనల్ని వెనక్కి లాగుతూ పాపాన్ని ముందు పెడుతుంది. సామెతల గ్రంథములో 11వ అధ్యాయంలో 18వ వచనానికి వద్దాం. భక్తిహీనుడి సంపాదన వారిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడి, కాబట్టి అతను నీతిని విత్తాడు, కాబట్టి శాశ్వతమైన బహుమానం పొందాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఎఫ్రాయిము, ఇలాగా వాళ్ళ యొక్క పిల్లలు ఏం పొందారండి? బహుమానాన్ని పొందారు. అయితే మీరు లేదా మీ కుటుంబంలో వాళ్ళు ఎవరైనా దేవుడు కలగజేసిన ఇచ్చిన బహుమానాలు ఇవ్వండి. ఇంకొక మాట ఏముందంటే, పిల్లలు ఇవ్వటం కూడా దేవుడిచ్చు బహుమానం. పిల్లలు లేకపోవటం కూడా దేవుడి యొక్క కోపమే. గర్భము మూసెను, రాహేలు గర్భము మూయబడింది, లేయా గర్భము తెరవబడింది. హన్నా గర్భము మూయబడింది, తన సవితి గర్భము తెరవబడింది. గర్భం మూయటం కూడా దేవుడి యొక్క ఉద్దేశమే. అది గ్రహించరు కొంతమంది. నా తప్పు ఎక్కడుంది, సరి చేసుకుందాం, నాకెందుకు పిల్లలు పుట్టట్లేదు, నాలో ఏ లోపం ఉంది, సరి చేసుకోకుండా ఉన్న లోపము. కాబట్టి హన్నా ప్రార్థన చేసి ఆమెకు పిల్లలు పుడతారు. కానీ సవతి మీద ఉన్నటువంటి అసూయ ఆమెకు పిల్లలు లేకుండా చేసాడు దేవుడు. అలా మనలో కూడా ఏవో కొన్ని తప్పులు ఉంటాయి. అవి కనపడవు కొంతమందికి, లేదా తెలుసుకోలేదు. దావీదు తన తప్పును తెలుసుకోలేకపోయాడు. ధర్మశాస్త్రం అంతా తెలుసు. ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టమని చెప్పారు, చంపేయమన్నారు. ఒక వ్యక్తిని ఎవరైనా చంపితే కంటికి కన్ను, పంటికి పన్ను, ఏమండి, కాలుకి కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం అని ధర్మశాస్త్రంలో ఉంది. కాబట్టి యాక్చువల్గా దావీదు శాపగ్రస్తుడు, శాపానికి అర్హుడు. ఒక తప్పు కాదు, 4 తప్పులు చేసేది. ఒక అమ్మాయిని చూడటం తప్పు, వేరొక భార్యని తెలిసి తెచ్చుకోవటం తప్పు, ఆమెను అనుభవించడం తప్పు, ఆమెను అనుభవించిన తర్వాత ఆమె గర్భవతి అయిందని తెలిసి తన భర్తను చంపించడం తప్పు. ఇలా ఒక తప్పు మీద ఒక తప్పు చేసుకుంటూ పోయాడు దావీదు. మరి దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడే, తప్పెందుకు చేశాడు? సౌలు కూడా దేవునికి ఇష్టమైన వాడే. సౌలు చేసిన తప్పేంటి? అమాలేకీలను పూర్తిగా చంపల, అదొక్కటే అతను చేసింది. అతనిలో వ్యభిచారం లేదు, సౌలులో లేదు. కేవలము అమాలేకీలను ఎవరిని కూడా బతకనియొద్దు, అక్కడ వారిది తెచ్చుకోవద్దని. ఆ బలిసిన ఎడ్లను తెచ్చుకున్నందుకు దేవుడికి కోపం వచ్చింది. అవి శపితమైనవి. నేను ఒకసారి ఒక పాస్టర్ గారు, అయ్యగారు మీ గుడ్డలు ఇవ్వండి, అవి మాకు ఆశీర్వాదము అన్నాడు.
ఎందుకంటే అది చర్చిలోకి వెళ్ళాయి, ప్రార్థన చేసాయి ఆ వస్త్రాలతో. పాపము చేయని వస్త్రాలు అవి. ఆ వస్త్రాలు మేము ధరించుకుంటే మంచిది, లేదా బీదవాళ్ళు ధరించుకుంటే వాళ్ళకి మేలు అని చెప్పి నా దగ్గర వస్త్రాలు తీసుకెళ్తూ ఉంటారు. వస్త్రాల్లో కూడా అంత గొప్పతనం ఉంటుందా అనుకునేవాళ్ళు. కానీ బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది, వస్త్రములలో కూడా గొప్పతనం ఉంది. నీతి వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు, రక్షణ వస్త్రాలు అని బైబిల్లో ఉన్నాయి. అలాగే కొంచెం డబ్బుండి పాపం చేసేవాళ్ళ వస్త్రాలు మనం ధరించుకోకూడదు, తెచ్చుకోకూడదు. ఈ చాకలి వాళ్ళు ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా ఇస్త్రీకి తీసుకొని వెళతాం, గుడ్డలు ఉతికి తీసుకొని ఇస్త్రీ చేస్తారు. వాళ్ళు మంచి మంచి చీరలు డ్రెస్సులను వేసుకుంటారు, ఉతుకుతారు, వాళ్ళ ఫంక్షన్స్కి వేసుకెళ్తారు. కానీ వాళ్ళకి మేలు జరగట్లా. కారణం ఏంటి? ఏ రాజకీయ నాయకుడియో, ఏ పాపం చేసినవాడియో, ఏ లంచాలు తీసుకునేవాడియో, ఏ వడ్డీ వ్యాపారాలు చేసేవాడియో కదా. రకరకాల వస్త్రాలు, గొప్ప వస్త్రాలు. వాళ్ళు అనుకుంటారు ఈ గొప్ప వస్త్రాలు కదా అని. కానీ వాళ్ళ బతుకులు అంతే ఉంటాయి, ఎదగరు. వాళ్ళు పాపము చేయకనే చేసేసారు. ఒకసారి ఒక వస్త్రాన్ని తీసుకుంటావా అని ఒక అడుక్కునేవాడిని అడుగుతున్నారు. అడుగుతుంటే వద్దమ్మా అన్నాడు. ఏ అన్న? వద్దమ్మా, నేను ఒకళ్ళు వేసుకున్న గుడ్డలు వేసుకోను అన్నాడు. ఒకటే మాట అంతే అన్నాడు. ఒకళ్ళు వేసుకున్నాయి, నేను వేసుకోను. మరి ఎలాగయ్యా? ఈ పండగలు వస్తాయి, రంజాను, క్రిస్మస్ ఏమండి, ఇలాంటి పండగలు వచ్చినప్పుడంట బట్టలు పెడతారంటాడికి. మరి అవన్నీ కుట్టించుకోవాలి కదరా అంటే, అవసరం లేదండి, రెడీమేడ్యే ఇస్తారు నాకు, నేను అదే అడుగుతాను. అయ్యా నేను కుట్టించుకోలేను, రెడీమేడ్ ఇవ్వమని అడుగుతాను. అదే 2-3 జతలు వస్తాయి, ఆ 2-3 జతలు సంవత్సరం అంతా సరిపోతాయి అన్నాడు. వేరే వాళ్ళు వేసుకోడంట, డబ్బున్న వాళ్ళు వేసుకోడంట. ఉచితంగా మంచి బట్టలయ్యా, ఈ మధ్యనే 2-3 నెలలైంది కుట్టించి అన్నా కూడా వేసుకోడంట. కొత్తవి తప్ప వేసుకో. కొంతమంది వేసుకోరండి, కొంతమంది ఏమో ఎవరు ఇడిచినా అయినా సరే బాగున్నాయి కదా అని వేసుకుంటారు. దేవుడు అలాగే ఇవ్వాల, నీకు బహుమానం ఇస్తా అన్నాడు. మంచి బహుమానాలు ఇస్తాడు ఆయన. వెలితి గలయి, ఎవరో వేసుకున్నవి, ఎవరో వాడినవి వేసుకోవాల్సిన కర్మ క్రైస్తవుడికి అయితే లేదు, క్రైస్తవుడికి లేదు. క్రైస్తవుడు ఎప్పుడూ కష్టపడి సంపాదించుకొని ఉన్న దాంట్లోనే కొత్తది కొనుక్కొని వేసుకుంటాడు. ప్రియులారా, ఆలోచన చేయండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 41వ వచనం. ఇక్కడ మీరు క్రీస్తు వారిని నా పేరట మీరు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పచ్చు. మరి ఇప్పుడు ఆహారం లాంటిది, నీరు కూడా బతికిస్తుంది మనిషిని. అది ఎవరిచ్చినా తాగొచ్చు. ఎందుకంటే మనకు వదిలే నీళ్లు ఎవరు వదులుతున్నారో మనకు తెలుసా? ఎస్సీ కులమో, ఎస్టీ కులమో, బీసీ కులమో, ఉన్నత కులం వాడు వదులుతున్నాడో పంపులు తిప్పాలి కదా, వాల్స్. అలాగే పంపులు బాగు చేస్తారు కదా, వాళ్ళు ఎవరు? ఏ కులం? పంపులు వేస్తారు కదా మనకి, వాళ్ళది ఏ కులం? ట్యాబులు బిగిస్తారు కదా, ఏ కులం? ముట్టుకోవద్దా మరి వాటిని ముట్టుకోకూడదా? ఆ నీళ్ళు తాగకూడదా? కాబట్టి నీటికి అపవిత్రత అంటది.
నీటిగా అపవిత్రత. అలాగే ఆహారానికి అపవిత్రత అంటది. ఎందుకని? అది దేవుడు పండించిన ఆహారం. దేవుడు పండిస్తేనే పండుద్ది, లేకపోతే పండదు. కాబట్టి నీళ్లు ఎవరని? క్రీస్తు వారిని నా పేరిట మీకు ఎవరైనా గిన్నెడు సన్నీళ్ళు ఇస్తే దాని ప్రతిఫలం పోగొట్టుకోరు. ఎంత చిన్న మాట. కొంతమంది ఇవ్వరు. ఒకసారి నేను ఉద్యోగం చేసేటప్పుడు నలుగురం టీచర్లను కలిసి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చేసరికి మధ్యాహ్నం అయింది. బాగా దాహం వేస్తూ ఉంది. మేము అంతసేపు ఆ ఆఫీసర్ దగ్గర కూర్చోవాల్సి వస్తుందని అనుకోవాలి. ఏదో ఒక అరగంట కూర్చొని వచ్చేయచ్చు అనుకుని, కానీ 3 గంటలు కూర్చోబెట్టాడు ఆయన మాట్లాడుతుంటే కాదనలేం కదా. సరే బయటకు వచ్చి కూల్ డ్రింక్ తాగుదామని కూల్ డ్రింక్ తీసుకుంటుంటే ఒక అడుక్కునేవాడు వచ్చాడు. ఇంకొక ఆడామె కూడా ఉంది పక్కన. ఆడామేమో గుడ్డామె, వీడు బాగానే ఉన్నాడు. సరే అయ్యా కొంచెం మంచినీళ్ళు ఇప్పించండి అన్న. సరే నేనే ఇప్పిస్తున్నా మా టీచర్లకు కూడా డ్రింక్ తాగుతావా అన్న. వాడు అంటాడు, అయ్యా పెప్సీ ఇప్పించయ్యా అన్నాడు. లిమ్కా తాగురా మంచిగా ఉంటుంది, ఎండగా ఉంది కదా అంటే, మావిడికి అది ఇష్టమయ్యా అన్నాడు. సరే అని పెప్సీ ఇప్పించా వాళ్ళకి. ప్రియులారా, ఎంతో ఆశతో తాగాడు. ఒక చిన్న కోరికను మనం తీర్చాం. పరమున్న దేవుడు అనుకుంటాడు, వీడు నా పేరిట ఇచ్చాడు, యేసు నామములో తాగన్న. వందనాలు అంటున్నాడు వాడు. మంచిదేలే అనుకుని దేవుని యొక్క ప్రేమలో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము అందరికీ తెలిసినదే. 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వారికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వు ఎలాంటి పనులు చేసావు? నేను అప్పుడప్పుడు అనుకుంటా, ప్రభా నేను కూడా అప్పుడప్పుడు తప్పు చేస్తా కదా, మరి నాకు కూడా ఏ జీతం ఇస్తావు అన్న. దావీదుకి ఏమి ఇచ్చానరా అన్నాడు. ప్రియులారా, ఘోరమైన తప్పు చేశాడు, కానీ పాపిని అని ఒప్పుకున్నాడు కదా, కాబట్టి వాడికి ఏమి ఇచ్చాను అని ప్రభువారు మాట్లాడటం మొదలుపెట్టారు. బైబిల్ ఎంతోమంది తప్పు చేశారు. మోషే మర్డర్ చేశాడు కదా. యాకోబు దేవుడు మాట వినకుండా తిరిగాడు, మొదట్లో ఆశ్రయించకుండా తిరిగాడు, అబద్ధం ఆడాడు, తండ్రిని అలాగే అన్నని మోసం చేశాడు. మరి అతన్ని ఎన్నుకొని 12 గోత్రాలు అతనిలోంచి తీశాడు దేవుడు. తప్పు చేశాడు, కానీ తర్వాత ఎబ్బోకు రేవులో దూతతో పెనుగులాడి గెలిచాడు, తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి ఎవరైనా తప్పు చేయి ఉండొచ్చు, పాపాన్ని ఒప్పుకుంటే క్షమిస్తాడు. ఒప్పుకోకుండా ఉంటే జీతం మాత్రం గ్యారంటీ. ఏ జీతం అది? ఇక్కడే రాశాడు. మీకు చాలాసార్లు చెప్పాను ఈ వాక్యము, చదవండి. దేవుడు చెబుతూ ఉన్నాడు 11వ వచనం, అన్యాయము చేయువాడు ఇంకా అన్యాయమే, అపవిత్రుడే, నీతిమంతుడు కానీ, పరిశుద్ధుడు. 2 కేటగిరీలు ఏమో మంచివి కావు. ఎవరాళ్ళు? అన్యాయం, రెండోది అపవిత్రత. ఈ 2 చేసేవాళ్ళు. అలాగే 2 మంచి పనులు చేసేవాళ్ళు, నీతిగా నడిచేవాళ్ళు, పరిశుద్ధంగా జీవించేవాళ్ళు. కాబట్టి వారి క్రియలను బట్టి వారికి జీతం.
కాబట్టి దేవుడు ఇచ్చే బహుమానాలు ఉన్నాయి. గమనించండి, దేవుడు చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకోడు. అంటే నీ సొంతగా నువ్వు ఏదైనా ఒక పని, పొలం వేసావు, దానికి తగ్గ ఫలం. ఒక పని చేస్తున్నావు, దానికి తగ్గ ఫలం. ఒక ఓన్గా ఏదన్నా షాప్ పెట్టుకున్నావు, దానికి తగ్గ ఫలం. ప్రియులారా, పునాది మీద కట్టుకోవాలి, కట్టుకున్నది నిలబడాలి, వాడు మాత్రమే జీతం పుచ్చుకుంటాడు. ఒక 4 సేవకులు చనిపోయారు. 4 ఒక్క రోజులో చనిపోయారు, వేరే వేరే ప్రాంతాలు. మనకి తెలుసు, ఈరోజు చనిపోయిన వాళ్ళు ఎంతమంది మనకు తెలియదు, కానీ చాలా చోట్ల చచ్చిపోయే ఉంటారు, చాలా చోట్ల యాక్సిడెంట్లు అయ్యే ఉంటాయి, చాలామంది పిల్లలు పుట్టే ఉంటారు, చాలా చోట్ల జరుగుతాయి. అది మన పక్కన జరిగితేనేమో చెప్పుకుంటాం. అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ లెక్క అంతా కనపడుద్ది మనకి. ఎంతమంది చచ్చారో, ఎంతమంది పుట్టారో, ఎంతమందికి యాక్సిడెంట్లు అయ్యి వచ్చారో అన్నీ ఉంటాయి అందులో. అయితే ఈ 4 పైన పరలోకానికి వెళ్ళారంట. అక్కడ కిరీటాలు పెట్టినాయంట, వాళ్ళ పేర్లు రాసి ఒక్కొక్కడికి ఒక్కొక్క బహుమానం కిరీటం పెట్టాడు. పెడితే ఒక దాని మీద 10 ఉన్నాయంట. దాని మీద రాళ్ళు పొదుగుతారు కదా కిరీటం మీద, ఒక దాంట్లో 10 ఉన్నాయంట, ఒక దాంట్లో 8 ఉన్నాయంట, ఇంకో దాంట్లో 5 ఉన్నాయంట, ఇంకో దాంట్లో 3 ఉన్నాయంట. ఇంకా పెట్టడానికి అవకాశం ఉంది, 10 పెట్టినా కూడా ఇంకా పెట్టచ్చు. చాలా రకాలు, చిన్నవి పెద్దవి రకాలు పెడతారు కదా. సరే, ఆ 4 అర్థం కాక ఆ దూతను అడిగారండి, ఏంటి సార్ ఇక్కడ ఒకటి, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ, ఇక్కడ తక్కువ ఉన్నాయి అంటే, నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నిజాయితీగా నడిచి 2 మాత్రమే రక్షించావు. అంతే, 2 ఆ కిరీటంలో ఉన్న రాళ్ళు, ఇంకోటి 5, ఇంకొకటి 10. నీవు ఈ భూమి మీద ఎలా నడిచావో అది రేపు రిఫ్లెక్ట్ కాబోతూ ఉంది. ఎంతమందిని నీవు రక్షించావు, ఎంతమందిని దేవుళ్ళలోకి నడిపించావు. సంఘాలు కట్టావా అని అడగడు కానీ, ఎన్ని సంఘాలు కట్టావని అడగడు కానీ, ఎంతమందిని రక్షించావని మాత్రం అడుగుతాడు. పెళ్ళవంగానే మనం అడిగే మాట చెప్పండి, పిల్లలు పుట్టారా? 4-5 ఏళ్ళు అయిందనుకో, ఎంతమంది పిల్లలు? 15 ఏళ్ళు అయిందనుకో, ఏం చదువుతున్నారు? పేర్లు మారుతున్నాయి, చూసారా? సముద్రం దగ్గరికి కొంతమంది వెళ్ళారు, చిన్నపిల్లోడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. చిన్నపిల్లోడు చెప్పులు వేసుకొని సముద్రంలో ఆడుతున్నాడు, అలొచ్చింది. అలొస్తే ఏమవుతాం? కొట్టబడుతుంది కదా, అలా కొట్టబడినప్పుడు వెనక్కి పడిపోతాం. పడిపోయిన తర్వాత మళ్ళీ అలా వెనక్కి వెళ్ళిపోతాయి. అలా వీడి చెప్పులు పోయినాయి, బొడ్డోడి చెప్పులు పోయి, ఓ 10 ఏళ్ల పిల్లోడి. వాడు అన్నాడంట సముద్రాన్ని చూసి, సముద్రం పెద్ద దొంగ అన్నాడు. ఎందుకని ఆడు చెప్పులు పోయినాయి? ప్రియులరా, చేపలు పట్టేవాడు పట్టాడు, చేపలు పట్టాడంట. సముద్రం ఎంత కృతజ్ఞత కలిగింది అన్నాడంట. అంటే చేపలు ఎక్కువ పడాయి. ఇంకొకడుకి ఉంగరం దొరికిందంట. సముద్రం ఎంత దయగలిగింది, నా కష్టాన్ని చూసి సముద్రం ఉంగరాన్ని బయటికి తీసుకొచ్చేసింది అన్నాడు. ఇంకొక వ్యక్తి చూస్తే ఒక చనిపోయిన జంతువు శవం వచ్చి పడిందంట. ఈ సముద్రం మంచిది కాదు, చచ్చిన శవాలను తీసుకొస్తుంది అన్నాడు. సముద్రం అన్న మారిందా?
దాని అలలు ఏమైనా మారినాయా? మనిషి యొక్క స్వభావాలు మారి డిఫరెంట్గా ఆలోచన చేస్తాడు వాడు. తనకు మంచి జరిగితేనేమో పొగుడుతాడు, చెడు జరిగితేనేమో అసహించుకుంటాడు. కానీ సముద్రము మారదు, దాని పద్ధతి మారదు. ఎవరు వచ్చినా అలలు వస్తాయి, పోతాయి. కాబట్టి దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. నువ్వు మంచిగా నడిస్తే ఆయన మంచివాడు అవుతాడు, నువ్వు చెడ్డగా నడిస్తే ఆయన చెడ్డవాడు అవుతాడు. నీకు బహుమానం కావాలని నడిస్తే బహుమానం ఇస్తాడు, వద్దని తిరిగితే శాపానికి గురవుతాం. దేవుని యొక్క ప్రేమలో ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమానం ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. రాజుని చంపాలని ఒక ఇద్దరు మనుషులు అనుకున్నారంట గవిని దగ్గర. దాని విషయాన్ని మొర్దెకై రాజుకు సమాచారం ఇచ్చాడు. రాజుగారు ఆ ఇద్దరిని పట్టుకొని బందీఖానాలో వేశారు. అయితే ఆ చెప్పిన అతనికి ఏమి ఇవ్వలేదని ఆ యొక్క గ్రంథంలో ఎవరు ఈ విషయాన్ని చెప్పారు, ఎవరి ద్వారా ఇది తెలిసిందని రాయించారంట అందులో. అప్పుడు ఆ గ్రంథాన్ని చూసిన రాజుగారు అడిగారట, ఏమయ్యా ఇతనికి ఏమైనా ఇచ్చారా అంటే ఇవ్వలేదండి. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డల, మరి రాజు ఇప్పుడు అతనికి బహుమానం ఇస్తాడా? ఇస్తాడు. చూడండి దేవుని యొక్క ప్రేమలో 10వ అధ్యాయం. దేవుని యొక్క మాటలను వింటున్నటువంటి ప్రియ బిడ్డలారా, దేవునికి ఇష్టంగా జీవించే భాగ్యం మనకి దేవుడిచ్చాడు. అయితే మనము దానిని సద్వినియోగపరుచుకోం. చాలామంది పరుచుకోరు. అట్లాగా ఎందుకు పరుచుకోరు చెప్పండి? చూడండి దేవునికి ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, 10వ అధ్యాయం 3వ వచనం. యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా నుండి ఏం చేశారండి? అతని పదవి ఇప్పుడు ప్రధానమంత్రి పదవి అయింది. బహుమానం వచ్చిందా రాజుగారి ద్వారా? కాబట్టి మనకి కూడా మంచిగా నడవండి. చిన్న చిన్న తప్పులు ఉంటాయి ప్రతి మనిషిలో, సరి చేసుకోండి, తప్పులేదు. అన్నీ బాగా జరగాలని కోరుకోవటం కూడా అవివేకం. అందమైన అమ్మాయి కావాలి, చదువు ఉండాలి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా గొప్పోళ్ళు అయి ఉండాలి, మంచి ఇల్లు వాకిలు ఉండాలి, కారు బంగళాలు ఉండాలి, ఏమంటే అన్నీ ఉండాలి. దొరుకుతున్నారా? ఒక అమ్మాయి చాలా బాగుందంట, ముఖాన్ని చూస్తే ఆ అమ్మాయి కుంటి పిల్లలంట. ఇంకొక అమ్మాయి కూడా బాగా ఉందంట, కానీ కొంచెం చెవుడంట. ఏమండి ఆస్తి ఎంతో ఇస్తాం మీకు, అమ్మాయి కొంచెమే చెవుడు, చేసుకోండి అంటే నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా నా చెవిటి అమ్మాయిని నేను చేసుకోనన్నారట. కుంటి అమ్మాయిని మేము చేసుకోమన్నారట, గుడ్డి అమ్మాయిని చేసుకోమంటున్నారట. ఏమండి 6 ఏళ్ళు వచ్చినాయో 7 ఏళ్ళు వచ్చినాయో అంట రోగం వచ్చి, అయితే ఆ అమ్మాయిని మేము చేసుకోమన్నారంట. ఏమండి ఇప్పుడు లేదండి అన్నారంట, అయినా చేసుకోమన్నారు. కాబట్టి ఈ రోజున మానవుడికి ఏం కావాలి? ఆస్తిపాస్తులు లేకపోయినా గుణము, అందము, అణకువ కలిగిన స్త్రీ దొరకటం అరుదు. నేను ఎవరిని చూడాల, సరైన జోడి అనేది నాకు ఇంతవరకు కనపడలే. ఊరకేదో పెళ్ళిళ్ళలో చెబుతాం కానీ అదేం లేదు. ఇంతదే ఎవరో ఒకళ్ళు గైరవుతారు, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు తగ్గాల్సిందే, లేకపోతే బ్రతుకు భారమైపోతుంది. ఎస్తేరు తగ్గించుకుంది, రాణి అయింది. మొర్దెకై తగ్గించుకున్నాడు,
ప్రధానమంత్రి అయ్యాడు. అబ్రహాం తగ్గించుకున్నాడు. బహుమానము తరతరాలకి దేవుడు ఇచ్చాడు, మనకు కూడా ఇస్తాడు. దేవుని యొక్క ప్రేమలో మనం చూస్తే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం 14 చూడండి. 4 కాదులే కానీ 14కి వెళ్దాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తి. ఎవరు ఈయన? పౌలు. ఏం కావాలంటే ఈయనకి క్రీస్తు దగ్గర నుంచి బహుమానం కావాలట. ఈ లోక బహుమానాలు ఆయనకి నచ్చల. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపే నాకు బహుమానం. పిలిచాడు దేవుడు. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయంలో పౌలును పిలిచి రక్షణ ఇచ్చి తన స్వార్థ చెప్పించుకున్నాడు. అది ఏమంటున్నాడు? బహుమానము. ఆ బహుమానాన్ని పొందుకోవాలి పూర్తిగా అని పరిగెత్తున్నాడట. దేవుని యొక్క ప్రేమలో హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలిగి. అధైర్యపడేవాడికి ఎప్పుడు బహుమానం రాదు. పిరికి గుండె, నేను బతకను, నేను చచ్చిపోతా, ఇక నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు కుదరటం లేదు అని. మొన్న ఒక 90 ఏళ్ళ ఆమె చచ్చిపోయింది ఇక్కడ అమలాపురం. ఆమె ఒక సేవకుడి భార్య. సేవకుడు ఎప్పుడో చచ్చిపోయాడు. అయితే ఆమెను గురించి గొప్పగా పొగుడుతున్నారు. అయితే ఆమె 70 ఏళ్ళుగా ఉన్నప్పుడు వాళ్ళ భర్త చచ్చిపోయాడు. అంటే 20 ఏళ్ళు బతికింది. ఇప్పుడు ఆమె అప్పుడు అనుకుందంట 70 ఏళ్ళు ఇప్పుడు ఇంకా నా బతికేందుకు, నేను కూడా పోతే పోలా, నేను కూడా ఆయనతో పాటు ఉంటే పోలా, నేను కూడా దేవుడి రాజ్యానికి వెళ్తే పోలా, ఎందుకు ఇంకా అనుకుందంట. ఆ చనిపోబోయే ముందు ఎవరో ఇంటర్వ్యూ చేశారు. ఏమ్మా అప్పుడు ఎలా అనిపించిందంటే ఈయన చెప్పింది. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే దేవుడి పని చేయటానికి మంచి అవకాశం ఇచ్చాడు. నేను ఎంతోమందికి సువార్త చెప్పాను. చాలామంది నేను కౌన్సిలింగ్ ఇచ్చి నడిపించి ఆ దేవుడి దగ్గరికి. నా యొక్క జన్మ ధన్యమైపోయింది. ఇక నేను చనిపోయినా పర్వాలేదు. మరి ఆ 70 ఏళ్ళప్పుడు దాకా అంతా ఆయనే చూసుకునేవాడయ్యా, అంతా ఆయనే చేసేవాడు. ఆ తర్వాతనే నేను ఈ పరిచయం చేసి, వాడి ధన్యత అనేది కావాలి, దేవుడు రాజ్యం అనేది కావాలి, దానికి ప్రయాసపడటం అనేది కావాలి. అందుకని ధైర్యాన్ని నీవు విడిచిపెట్టద్దు. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము నీకు కలుగును. యూదా పత్రిక 1వ అధ్యాయం, ఒకటే ఉంటుంది అధ్యాయం, 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి. దేనికంటండి చెప్పండి? తప్పు త్రోవలో బహుమానం పొందాలని. బాలాకు వచ్చి ఇశ్రాయేలుని శపిస్తే నీకు బహుమానం ఇస్తాను. ఆ బహుమానానికి ఆశపడి శపించడానికి సిద్ధపడ్డాడు. అందుకు రాశారు ఇక్కడ. అది ఎప్పుడో మీకు నిర్గమాకాండం, సంఖ్యాకాండం, యెహోషువ గ్రంథాల్లో కనపడుద్ది. అది ఇప్పుడు రాస్తున్నాడు నూతన నిబంధనలో. వాడి గురించి ఎందుకు రాయాలి? వాడు తప్పుడు మార్గం.
బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురతగా పరిగెత్తిరి. ఈరోజున డబ్బుల కోసం ఒక ఆమెని మొన్న ప్రార్థనకి రాలేదేంటమ్మా అని అడిగి, ఈరోజే వచ్చి తగలడ్డాడయ్యా. ఎవరమ్మా? పెన్షన్ ఇచ్చేవాడండి. అమ్మ పెన్షన్ ఎంతసేపు తీసుకుంటా? ఒక అరగంట లేదా ఒక గంట. ఆ తర్వాత ఆయన రావచ్చుగా చర్చికి అంటే కుదరలేదయ్యా. ఇంకా ఏం కావాలి వాళ్ళకి? లోకమోహం. ఆ తర్వాత వారం చచ్చిపోయింది. ఇంకెవరు ఇస్తారా నాకు పెన్షను? చచ్చిపోయినా నాకు ఇస్తారా? తీరుగా దేవుడిచ్చు బహుమానం కాదని, దేవుడి సన్నిధి కాదని, లోక సంబంధమైన బహుమానమే గొప్పని, అదే నన్ను బతికిస్తుందని పరిగెత్తేవాళ్ళు ఈ బిలాములాగా ఎంతోమంది ఉన్నారు. ఏమంటే తీసుకోకూడదు, తీసుకో. దేవుడికి స్థానం ఇయ్యి. ముందు దేవుణ్ణి ప్రేమించు, తర్వాత లోకం. కాబట్టి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. దేవుని యొక్క ప్రేమలో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 12వ ప్రసంగి 3వ అధ్యాయము 13వ వచనం. ఓకే. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు. అమ్మయ్య, ఒక ఆమె పడుకోబోతూ ప్రార్థన చేసుకుంటుంది రాత్రి. అయ్యా, ఈరోజు ఉదయము భోజనం చేయగలిగా, స్నానం చేయగలిగా, వస్త్రాలు కట్టుకోగలిగా, రాత్రి కూడా భోజనం చేయగలిగా, పడుకోబోతున్నాను. మీరు ఇచ్చిన బహుమానం అయ్యా అందట. ఎందుకని? ఒకరోజు ఈమె మధ్యాహ్నం భోజనం చేసిందంట. కాసేపు కొనుక్కుదిద్దామని పడుకుంటే ఫోన్ వచ్చిందంట, మీ మేనత్త చనిపోయింది. ఆమెకి వణికిపోయి, ఎలా చనిపోయింది, ఎందుకు చనిపోయిందంటే, ఏమోనమ్మా అన్నం కలుపుకుంది, 4 ముద్దలు తినిందో లేదో పడిపోయింది. ఇక అప్పటి నుంచి ఈమెకి అన్నం తిన్నా ప్రార్థనే, పడుకున్నా ప్రార్థనే. నాయనా నువ్వు సహాయం చేసావు, కాపాడావు. ఒక బాత్రూమ్కి పోతూ కూడా ప్రార్థన చేస్తా, అయ్యా నన్ను బాత్రూంలో నుంచి క్షేమంగా తెచ్చినందుకు స్తోత్రం. ఎందుకు ముసలాళ్ళు కదండి, పడిపోతారు. ఏ రోజుకి ఆ రోజే ప్రార్థన. ఒక సిలిండర్ దగ్గర కూర్చొని 5 నిమిషాలు ప్రార్థన చేసింది మా చిన్నత్త. ఏందత్త అంటే, అయ్యా సిలిండర్లు పేలిపోతున్నాయి అంటే, అయ్యా ప్రార్థన చేసుకుంటూ పేలుకుంటూ ఉంటాయి కదయ్యా. చాలా అనుభవాలు ఉన్నాయి నాకు ఇలాంటివి. కాబట్టి బహుమానం కావాలి, దేవుడిచ్చు బహుమానం తీసుకో. అదే రక్షణ, అదే రక్షణ. దేవుడు దాన్ని నీకు ఇస్తాడు. ఆ మాట చదివి ముగిద్దామా? లూకా 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది. దేవుని ప్రేమిస్తున్న ప్రియుడు అందరూ ఏమన్నారు ఇతన్ని? 7వ వచనం. అందరూ చూసి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా శ్రమ. ఎలాంటి వాడు? ఎక్కయ్య పాపి. కానీ ఏమొచ్చింది ఇప్పుడు 9వ వచనంలో? రక్షణ. కిందంటాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో వచ్చాడు. పాపులమే మనంతా. రక్షణ వస్త్రం ఇచ్చేది ఆయనే. అదే ఒక బహుమానం. రక్షణ వస్త్రం వస్తే ప్రియులరా చాలా తప్పుడు పనులు చేయమండి. చేయాలనుకున్నా కూడా హెచ్చరిక చేస్తండి.
రక్షణ. జ్ఞాపకం చేసుకోమంటదండి. అలాంటి జీవితం నీకు కావాలని, అలాంటి జీవితం నువ్వు పొందాలని, కోరుకోవాలని, దేవుడిచ్చి ఉన్నతమైన బహుమానం కొరకు పరిగెత్తాలని, ఆ బహుమానంలో జక్కయ్య పరిగెత్తి పొందుకున్నాడు రక్షణ. అలాగే పౌలు పొందుకున్నాడు, ఫిలిప్పు, అందరూ కూడా అలా బహుమానం పొందుకున్న వాళ్ళే. ఒకవేళ రక్షణ లేకపోతే నీకు దేవుడు బహుమానం లేదు. దేవుడిచ్చు బహుమానం భూమి మీద మనిషికి రక్షణ, మారు మనసు, పరలోక రాజ్యం, నిత్య జీవం. ఇవే మన గోల్, అంటే మన గురి. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా ఉండదండి, అన్నీ పోగొట్టుకోవాల్సిందే. నీ పేరు మీద ఆస్తులున్నా, బ్యాంక్ బ్యాలెన్స్లున్నా అన్నీ వదిలిపోవాల్సిందే. దాన్ని పట్టుకొని ఎలాడలేవు, అన్నీ పోతాయి. ఆలోచించి ప్రార్థన చేయి, దేవుడు మహిమ నీకు కూడా కనపడునుగాక.